హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను రీసెంట్గా ఒక చిన్న వీడియో చూశాను. సో ఆ వీడియో గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే అది తెలిసి పెట్టాలో తెలియక పెట్టాలో నాకు తెలియదు, కానీ వాళ్ళు ఏం పెట్టారంటే వినాయకుడు అసలు ఎందుకు అలా ఉన్నాడు, పార్వతీదేవి తనే ప్రాణం పోసి మళ్ళీ తనని బ్రతికించవచ్చు కదా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే శివుడు ఎందుకు ఏనుగుదల తీసుకొచ్చి పెట్టాడు, ఆయనకి పవర్స్ లేవా అని కొన్ని రబ్బిష్ మాటలు అయితే మాట్లాడారు. మరి అది ఎందుకు మాట్లాడారు, తెలిసి మాట్లాడారా తెలియక మాట్లాడారా అనే విషయం మాత్రం తెలియదు. కానీ ఈ విషయంలో నేను వాళ్ళకి చిన్న క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. అందరు కామెంట్స్ పెట్టారు, కాకపోతే అసలు విషయం అసలు ఏంటి, అసలు ఆ పురాణం గురించి తెలిసిన వాళ్ళ తెలియని వాళ్ళ అనేది వాళ్ళు క్లారిటీగా అర్థం చేసుకొని మాట్లాడాలి. మాట్లాడే ప్రతి ఏ ఒక్క విషయం గురించి అయినప్పటికీ కూడా అసలు వినాయక చవితి మనం ఎందుకు జరుపుకుంటున్నాము, ఎందుకు అసలు వినాయకుడు ఎందుకు ఆ అవతారం ఎత్తాల్సి వచ్చింది అనే విషయం గురించి తెలుసుకోవాలి, మనం చెప్పాలి. వాళ్ళకి తెలియక మాట్లాడారే అనుకోండి, కామెంట్స్లో కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకుండా వివరంగా చెప్పాలి వాళ్ళకి తెలియకపోతే. మనం ఇక్కడ వినాయకుడు అలా ఉద్భవించడానికి కారణం ఏంటి అని అంటే, శివుడిని ఒక అసురుడు అంటే ఈ గజాసురుడు అనేటువంటి ఒక అసురుడు ఒక వరం కోరుకుంటాడు. అదేంటి అని అంటే, నాకు స్త్రీ పురుషుల వల్ల కలిగినటువంటి సంతానం నుంచి కానీ లేకపోతే జంతువు నుంచి కానీ పగలు కానీ రాత్రి కానీ నాకు చావనేది ఉండకూడదు అని ఆయన ఒక వరం కోరుకుంటాడు. శివుడు బోలాశంకరుడు కాబట్టి ఆయన ఆ వరం ఇచ్చేస్తాడు ఆయనకి. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన ఉద్భవించడానికి కారణం ఏంటి, ఆయన ముఖం ఏదైతే వినాయకుడి ముఖం ఉంటుందో గజముఖం ఉంటుంది ఆయనకి, ఆ గజముఖం ఉన్నటువంటి ఆ అసురుడిని నా ముఖం ఉన్నటువంటి మనిషే నన్ను చంపాలి అని ఆయన వరం తీసుకుంటాడు. మరి అప్పుడు ఏంటి, అప్పుడు ఏం జరగాలి, అటువంటి ముఖం ఉన్నటువంటి మనిషే కదా, అటువంటి ముఖం ఉన్నటువంటి వ్యక్తే కదా అతన్ని చంపేది. మరి అలాంటప్పుడు భగవంతుడు తలుచుకుంటే చేయలేదంటూ ఏది లేదు, కానీ అక్కడలా జరగాల్సి వచ్చింది. పార్వతీదేవి బాధని శివుడు అర్థం చేసుకొని ఏదైతే ఏనుగు ఉందో ఆ ఏనుగు తల తీసుకొచ్చి వినాయకుడికి అమర్చి ఆయనని గణనాథుడిని చేశారు, అంటే గణాలలో అధిపతిని చేశారు ఆయన్ని. అప్పుడు ఆయన వెళ్ళి అసురుడిని చంపాడు. ఏదైనా ఒకటి జరిగింది అని అంటే దానికి వెనక చాలా పెద్ద స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తుంటే నోటికి ఏదొస్తే అది మాట్లాడచ్చా? నోటికి ఏదొస్తే అది మాట్లాడితే ఇంక అసలు మనకి జన్మెందుకు, మనిషి జన్మెందుకు, జంతువులకి మనకి అసలు భేదమేముంది? జ్ఞానం ఉండాలి. ఒక జన్మ ఎత్తినప్పుడు, మనిషి జన్మ ఎత్తినప్పుడు జ్ఞానంతో ఆలోచించి మాట్లాడాలి ఏ మాట అయినప్పటికీ కూడా. ఎదుటి మనుషులు మనం హేళన చేసి మాట్లాడుతున్నామా? ఎదుటి మనుషులు ఎన్నో పండుగలు చేసుకుంటున్నారు, అలాంటప్పుడు మనం హేళన చేస్తున్నామా? ఎవరి నమ్మకాలు వారివి, ఎవరి ఇష్టాలు వారివి, ఎవరి పండుగలు వారివి, ఎవరి ఆచారాలు వారివి. సో ఇవన్నీ పక్కన పెట్టేసి ఇష్టం వచ్చినట్టుగా నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా ఒక మాట కామెంట్ పడేస్తే అసలు ఏంటన్నట్టు? ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ పిల్లలకి, వాళ్ళకి తెలిసినంతప్పుడే వాళ్ళ ఫ్రెండ్స్కి ఎవరికైనా తెలియకపోతే ఇటువంటి కథలు చెప్పండి. అసలు వినాయకుడి అవతారాన్ని ఎందుకు ఎత్తాడు, ఆవిడ తలుచుకుంటే నిజంగానే మళ్ళీ పిండి ముద్దం చేసి మళ్ళీ పసుపు ముద్దం చేసి మళ్ళీ ప్రాణం పోసిద్ది. కానీ ఆ అసురుడిని చంపడానికి ఆయన ఉద్భవించాడు కాబట్టి ఆయనని అలా తయారు చేయాల్సి వచ్చింది, అంతేగాని వేరే ఉద్దేశంలో కాదు కదా. మరి ఇదెందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? సో ప్రతి ఒక్కళ్ళు కూడా మన పురాణాల గురించి, మన సంస్కృతి గురించి చెప్పాలి. ఒకవేళ తెలియక ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెట్టినప్పటికీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో మనం చెప్పాలి. సో మీరు చెప్తారని ఆశిస్తూ, దిస్ ఇస్ రమ్య, సైనింగ్ ఆఫ్.